మున్నాకు నీకు ఏంటి గొడవ? మున్నా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు? మున్నాకు నీకేమున్న గొడవ ఏంటి? మున్నాకు నువ్వు డబ్బులు ఎగగొట్టినావు అంట. పైసలు తీసుకున్న విత్ వీడియో ఉంది. మరి మున్నాకి ఇప్పటి వరకు 6 లక్షల రూపాయలు ఇవ్వలేదంట. ఏంటి స్టోరీ అండి? ఇక నన్ను టార్గెట్ చేసి నన్ను కిందికి లాగుతున్న వ్యక్తులల్లా నేను ఇది ఊరికే మాట్లాడలేదు, నేను విత్ ప్రూఫ్స్ తో సహా మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా, వాళ్ళేమో 18 మంది ప్రూఫ్స్ అంటావు, నువ్వేమో ప్రూఫ్స్ అంటావు. ఇక్కడ ఎవరిది నమ్మాలి జనాలు? మున్నా అనే పర్సన్ ముఖ్యంగా మెయిన్ గా చేసే పని ఏంటంటే, నేను ఫోన్ చేసినప్పుడు శివకృష్ణ వెళ్తురు గురించి మొత్తం నెగిటివ్ చెప్పుతే నీ బైక్ నీకు అనుట్యూన్స్ మున్నాగాడు నా బైక్ ఇస్తా అని చెప్పి నాతో ఈ రోజు వెంటనే ఇంకొక మెసేజ్ పెట్టాడు, అది కూడా స్టేటస్ పెట్టిండు. అది కూడా ఎవరు అవకాశాలు ఇస్తా అని అమ్మాయిలను వాడుకుంటూ 10 రూపాయల వడ్డీకి డబ్బులు ఇస్తూ ఫోక్ ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం వీడు. నా గురించి ఇప్పుడు నా గురించి నీతులు మాట్లాడి ఇదే నాగరాజు పేరుక. ఇతని చెక్కు నా దగ్గర ఉంది, ఇతని పేమెంట్ మొత్తం నాకు ఇచ్చేసాడండి, ఇతను ఏం బాగిలేడు సాక్ష్యం అని 1,22,000. మళ్ళీ డబ్బులు ఉన్నాయని ఎట్లా చెప్తా, అది కూడా మీకు చెప్తా. మళ్ళీ తీసుకున్నావా? ఒక్క నిమిషం. ఇక అతనికి నేను కొట్టిన ఇంట్రెస్ట్ వడ్డీ ఎంత తీసుకున్నావు? సెకండ్ టైం ఇది 1 lakh 10,000 ఇంట్రెస్ట్. మళ్ళీ మున్నాకు నీకు ఏంటి గొడవ? మున్నా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండు? మున్నాకు నీకేమున్న గొడవ ఏంటి? మున్నాకు నువ్వు డబ్బులు ఎగగొట్టినావు అంట. పైసలు తీసుకున్న విత్ వీడియో ఉంది. సరే, ఇవంటే ఫేక్ అనుకుందాం. మున్నాకు ఇచ్చిన వీడియోలో మహేష్ అనే వ్యక్తి ఇంకెవరెవరో 3 ఉన్నారు అందులో. నేను ఆ వీడియో టెలికాస్ట్ చేస్తా. ఆ వీడియోలో డబ్బులు తీసుకుంటున్నా అనేది నీది ఉంది. మరి మున్నాకి ఇప్పటి వరకు 6 లక్షల రూపాయలు ఇవ్వలేదంట. ఏంటి స్టోరీ అండి? నేను మొదటి నుంచి చెప్తున్నట్టు నన్ను కంప్లీట్ గా నన్ను టార్గెట్ చేసి నన్ను కిందికి లాగుతున్న వ్యక్తులల్లా మొదటి వ్యక్తి మున్నా. కంప్లీట్ గా చాలా మందికి డబ్బులు ఇచ్చి కూడా నా మీద నెగిటివ్ వీడియోలు చేపిస్తున్న పర్సన్ ఈ మున్నా. చాలా మందికి డబ్బులు ఇచ్చుకుంటా, ఇప్పుడు ఎవరైతే నా మీద కొన్ని వీడియోలు పెడుతున్నారో వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ మరి చేపిస్తున్నాను. నేను ఇది ఊరికే మాట్లాడలేదు, నేను విత్ ప్రూఫ్స్ తో సహా మాట్లాడుతున్నా. అందులో నిజమెంత అబద్ధమెంత చూసే జనాలకు తెలవాలి కాబట్టి మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా, వాళ్ళేమో 18 మంది ప్రూఫ్స్ అంటావు, నువ్వేమో ప్రూఫ్స్ అంటావు. ఇక్కడ ఎవరిది నమ్మాలి జనాలు? అదే కదా, ఎవరు ఇప్పుడు 18 మంది ప్రూఫ్స్ వాళ్ళు చూపించి వాళ్ళతో మాట్లాడిపిస్తే ఓకే. ఇప్పుడు నేను మాట్లాడాలి కదా, రెడీగా ఉన్నా. ఇప్పుడు మీకు 18 మందిలో మీకు పంపించింది నాకు తెలిసి ఒక 4-5 మీకు పంపించిండు, ఆ రిమైనింగ్ పంపించలేదు. సరే ఓకే, అందులోకి వెళ్ళి ఇప్పుడు ఒక వాయిస్ రికార్డ్ ఒకటి వినిపించిండు. ఫస్ట్ దీనికి ఇచ్చిన తర్వాత మున్నది నేను దాని గురించి వస్తా. అయితే మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఇప్పుడు మాట్లాడిండో ఆ పర్సన్ పేరు నాగరాజు పేరుక. అతను ఒక లిరిక్ రైటర్. ఆడియో ఇప్పుడు మాట్లాడింది. అయితే ఇప్పుడు ఆ పర్సన్ ఏమంటుండు, ఆ పర్సన్ తోటి ఏమంటుండు, వీడొక దొంగ, వీడొక లంగా అన్నట్టు మాట్లాడిపించిండు. అందులో నిజమెంత అబద్ధం మాట్లాడిండా? ఓకే, అది ఇప్పుడు మాట్లాడిపించిండా మాట్లాడలేదు ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. ఓకే, సో ఈ మున్నా అనే పర్సన్ నన్ను ఒక 2 years నుంచి టార్గెట్ చేసిండు. దానికి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడిండో ఈ పర్సన్, ఇతను నాకు నాగరాజ్ పేరుక. ఈ నాగరాజ్ పేరుక అనే పర్సన్ నాకు ఊపిరి పోసామని ఒక ఫస్ట్ సాంగ్ రాసిండు. పేమెంట్ క్లియర్, ఇంకా అనుకున్న దానికంటే ఇచ్చేసిన. నేను దాన్ని నాకు లిరిక్స్ రాసిన దానికంటే అనుకున్న దానికంటే ఆ తర్వాత నేను ఒక 10,000 ఎక్స్ట్రా కూడా కొట్టేసిన. ఒకటి ఆ తర్వాత ఇప్పుడు అతను ఏది నాది నీపై ప్రేమ చౌదే సాంగ్ అయిపోయిన తర్వాత నాకు టీవీ కొనిస్తాడు, అది కొనిస్తాడు, అవన్నీ ఫేక్ మాటలు. నీపై ప్రేమ చౌదేకు లిరిక్స్ రాసినందుకు అమౌంట్ కొట్టినా కొట్టలేదా? అమౌంట్ నార్మల్ గా అతను లిరిక్స్ రాసినందుకు అప్పుడు 10,000 తీసుకుంటుండు, ఆ అమౌంట్ ని కొట్టేసిన ఒకటి. ఆ తర్వాత అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అన్నప్పుడు కూడా పర్సనల్ గా నేను 5,000 కూడా అట్లా కూడా కొట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తా మీకు, అట్లా కూడా కొట్టిన రోజులు ఉన్నాయి. అదొకటి. ఇప్పుడు ఆ పర్సన్ ఇప్పుడు ఇంకొక పర్సన్ గురించి మాట్లాడండి, ఒక షూట్ లో తీసుకెళ్ళిన ఇది జరిగింది అది జరిగింది అని. అయితే ఈ పర్సన్ తోటి ఈ మున్నా అనే ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఇతను మున్నా అనే పర్సన్ దగ్గర కొన్ని డబ్బులు తీసుకుంది ఇతని అవసరానికి. మున్నా ఇప్పుడు నాగరాజు పేరుక. ఇతను జనాలకు బయట ఇతను మున్నా అనే పర్సన్ ముఖ్యంగా మెయిన్ గా చేసే పని ఏంటంటే, బయట ఒక 10% కి వడ్డీలకు తిప్పుతాడు. 10% వడ్డీలకు తిప్పుతాడు. నేను విత్ ప్రూఫ్ తోనే మాట్లాడుతున్నా, ఊరికి నేను మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ తీసుకున్న నా అవసరం కోసం తీసుకున్నా, నా కష్టాలు తీసుకోవడానికి తీసుకున్నా. అవసరం కోసం ఇచ్చిన వాళ్ళు నా దృష్టిలో దేవుళ్ళే అంట. నేనేం వాళ్ళను వేరే రకంగా అనట్లేదు. నేను నా అవసరం కోసం అప్పుడు ఇట్లనే నేను ఒక 2 lakhs వరకు నేను తీసుకున్నా అతని దగ్గర అమౌంట్. నా అవసరం కోసం తీసుకున్నా, నేను అమౌంట్ ఇచ్చేసిన. విత్ నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అతను ఇవ్వలేదు, అదే మున్నాకే ఇచ్చిన. ఇప్పుడు నాకాడ విత్ ఆధారాలు విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పర్సన్ ఎవరితో అయితే మాట్లాడిపించిండో ఆ పర్సన్ కి అతనికి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతని దగ్గర
కొన్ని డబ్బుల కోసం కొన్ని అవసరాల కోసం డబ్బులు తీసుకున్నాడు ఇతను. మున్నా దగ్గర నాగరాజ్ పేరుక అనే పర్సన్ అవసరానికి డబ్బులు తీసుకున్నాడు. అవసరానికి డబ్బులు తీసుకొని ఇతను ఏదో బైకో సంథింగ్ ఏదో ఉన్నదంట, మున్నా దగ్గర కుదబెట్టి 10% ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఎవరు? ఈ నాగరాజ్ పేరుక. తీసుకున్న తర్వాత అరే నీకు ఫోన్ చేస్తా, నేను ఫోన్ చేసినప్పుడు శివకృష్ణ వెలుతురు గురించి మొత్తం నెగిటివ్ చెప్పుతే నీ బైక్ నీకు వచ్చి ఇచ్చేస్తా అని ఆయనకు ఒక ఆశ చూపించిండు. ఆశ చూపించిన వల్ల ఈయన స్వార్థానికి చూడండి, ఈయన నాగరాజ్ పేరుక సరే ఇప్పుడు నా బైక్ నాకు వచ్చేస్తుంది, నా అప్పు క్లియర్ చేస్తా అంటుండే కదా, సరే ఓకే నేను అందులో సబ్జెక్ట్ స్టార్ట్ చేసినట్టున్నాం. నువ్వు చెప్పేది కరెక్ట్. అసలు మున్నాకు నీకు చెప్పాలి, ఇది చెప్పితేనే మీకు జనాలకు క్లారిటీ వస్తుంది మధ్యలో. అంటే అయితే ఇదేమైందంటే ఆ పర్సన్ తోటి మాట్లాడిపించి ఈ వీడియో రికార్డ్ చేసింది. ఇవాళ డేట్ ఎంత? ఇవాళ 7 జూలై. ఇది పెట్టింది యాక్చువల్ నిన్న 6 జూలై. సారీ నిన్న 6 జూలై. ఈ ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు అందరు ఉండే గ్రూప్ లో ఈ మున్నా అనే పర్సన్ ఇప్పుడు ఎవరైతే ఇది మాట్లాడి ఇప్పుడు ఏదైతే రికార్డ్ చేసిరో ఈ వీడియోను పెట్టి శివకృష్ణ దొంగ, శివకృష్ణ లంగ అనే ఈ మాటలు మాట్లాడిండు. ఈ మాటలకు మాట్లాడిన వెంటనే అదే గ్రూప్ లో ఎవరైతే ఇప్పుడు ఇతనికి బైక్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, నీకు తీసుకున్న అప్పు మొత్తం కుదవబెట్టుకున్న బైక్ శివ వెలుతురు గురించి బ్యాడ్ గా మాట్లాడితే డబ్బులు తీసుకోకుండా నీ బండి నీకు ఇచ్చేస్తా అని చెప్పిండంట. ఆ విషయం నాకు తెలియదు. అయితే ఇతను ఎప్పుడైతే ఆ ఫోక్ ఇండస్ట్రీ ఎవరు చెప్పిరావాట అతను చెప్పుదా. అయితే ఈ నాగరాజ్ పేరుక అనే పర్సన్ నిన్న ఇస్తానని అన్నాడు, ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఒక పర్సన్ ఇస్తా ఇది చెప్పు అని అన్నాడు, చెప్పలేదు. చెప్పకపోయిన తర్వాత ఈ నాగరాజు పేరుక అనే పర్సన్ వెంటనే ఈ మున్నా గురించి కంప్లీట్ గా ఇగో చూడండి, జనాలకు చూపెడుతున్నా. ఈ నాగరాజు పేరుక అనే పర్సన్ అదే మున్నా గురించి ఈ ఫోటోలు, ఈ వీడియోలు నేను స్క్రీన్ షాట్ పంపిస్తా, నేను మాట్లాడుతూ ఉంటే మీరు అది వేసుకోండి. అయితే ఏం చెప్పిండంటే, ఈ అను ట్యూన్స్ లో మున్నాగాడు నా బైక్ ఇస్తా అని చెప్పి నాతో ఈ రోజు ఫోన్ లో అబద్ధాలు చెప్పించి వాయిస్ రికార్డ్ చేసి తెలంగాణ యూట్యూబ్ యూనియన్ లో పెట్టినాడు. ఎవరి గురించి చెప్పించి? నీ పేరు లేదు కానీ ఇవాళ ఎవరి గురించి మాట్లాడిండు? తెలంగాణ యూనియన్ వేసింది ఒకటే వీడియో కదా, ఆ గ్రూప్ లో వేసింది ఒకటే వీడియో. ఏ వీడియో వేసింది? మరి వేరే వీడియో వేయలే కదా. వేరే గురించి అనుకోవచ్చు కదా. అది వేసిందని చెప్తుండు. అను ట్యూన్స్ మున్నాగాడు నా బైక్ ఇస్తా అని చెప్పి నాతో ఈ రోజు ఫోన్ లో అబద్ధాలు చెప్పించి వాయిస్ రికార్డ్ చేసి తెలంగాణ యూట్యూబ్ యూనియన్ లో పెట్టినాడు. ఓకేనా? పెట్టిన వాటి రైట్ అది. సో నిన్న నేను ITF గ్రూప్ లో వాని గురించి పెట్టిన మెసేజ్లు, ఈ వీడియోలు అన్ని అవాస్తవాలు. నన్ను నా కుటుంబంను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి బదనం చేస్తూ సంథింగ్ ఇగో ఇది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక మెసేజ్ పెట్టిండు, అది కూడా స్టేటస్ పెట్టిండు. అది కూడా ఎవరు? మున్నా సారీ అదే నాగరాజ్ పేరుక. ఏం పెట్టిండు? ఈ బ్రోకర్ నా కొడుకు 10 మంది పొట్టలు కొట్టుకుంటూ అవకాశాలు ఇస్తా అని అమ్మాయిలను వాడుకుంటూ 10 రూపాయల వడ్డీకి డబ్బులు ఇస్తూ ఫోక్ ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం వీడు. ఎవరు పెట్టిరు? నా గురించి ఇప్పుడు నీతులు నా గురించి నీతులు మాట్లాడి ఇదే నాగరాజ్ పేరుక, అదే మున్నా గురించి. నెక్స్ట్ అతని ఫోటో పెట్టిండు, వీడే అనూటియన్స్ యూట్యూబర్ మున్నా ఛానల్ బ్రోకర్ గాడు అని పెట్టిండు. ఎవరు? ఇంత ముందు నీతులు మాట్లాడిన ప్రబుద్ధుడు ఉన్నాడు కదా నాగరాజ్ పేరుక, తను అదే స్టేటస్, అదే నాగరాజ్ పేరుక నిన్ననే పెట్టింది. ఇవంతా ఇప్పుడు ఉన్నాయి వీటి. నేను స్క్రీన్ రికార్డ్ అది కూడా చేసిన, ఎందుకంటే అతని నెంబర్తో పాటు. ఇంకోటి ఏం పెట్టిండు, అరే మున్నా ఇప్పటికైనా వాళ్ళని వీళ్ళని ఫోన్లు చేసుకుంటూ నా కోసం బ్యాడ్ గా వాయిస్ రికార్డులు చేసి పంపుమని చెప్పి గ్రూపులలో ఫార్వర్డ్ చెయ్యడం ఆపేరా, సిగ్గులేని వేదా, నీకు ఎలాగూ భార్య పిల్లలు లేరు, నన్ను బదనాం చేసి నా కుటుంబాన్ని. వీరికి ఇప్పుడు గుర్తుకొచ్చి ఇంకో వాళ్ళ భార్య పిల్లల గురించి, అంటే మున్నా గురించి. అది ఇంకోటి. అంటే ఇప్పుడు నాగరాజు పేరుకది కూడా తప్పే కదా, డబ్బులు ఇస్తా అంటే ఒక వ్యక్తి మీద నిందేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పే. అది ఎంతవరకు అది తెలవాలి. వీడు ఎంతమంది ఇట్లా చెప్పిస్తుండే ఇప్పుడు తెలవాలి. ఇప్పుడు నా గురించి ఎంతమంది వీడియోలు చేసిరో అందులో నిజమెంత అబద్ధం ఎంత ఉత్తగా చెప్పట్లేదు, వీటి ఆధారాలతో చెప్తున్నా. ఇంకోటి వీడు ఇంకోటి ఏదో పెట్టిండు, నా కోసం రాయలేదు, ఇక్కడ మీరు వేసుకోండి, నేను మీకు పంపిస్తా స్క్రీన్ షాట్. ఇంకొకటి ఇంకొకటి యూట్యూబ్ లో బాస్ అని పెడుతున్నావు కదా, అందులో ఇంకా ఎంతమంది అమాయకులు సామాన్యుల కళాకారులను నమ్మించి మోసం చేసి ముంచుతావు. ఇప్పటికే యూట్యూబ్ లో ఎంతమంది కళాకారుల కుటుంబాలను రోడ్డున పడేసావు, బ్యాడ్ చేసావు. నోట్, ఈ అనుట్యూన్స్ మున్నా గానీ నమ్మి మీరు ఈ ప్రోగ్రామ్ ని ఏవో ఎల్లకండి సంథింగ్ అది పెట్టి. తర్వాత ఇది ఇంకోటి ఏంటంటే, ఇప్పటిదాకా నా వాట్సాప్ బ్లాక్ చేసావు, డైరెక్ట్ గా ఇక అంటుంది, మళ్ళీ ఫోన్ చేస్తే బ్లాక్ చేసిండంట. తర్వాత ఇగో ఇప్పుడు ఇంతకుముందు బైక్ గురించి చెప్పినా కదా, ఇదే ఆ మాట. నాగరాజ్ పేరుక అనే పర్సన్ అక్షరాల 2,80,000 రూపాయలకు విలువ చేసే 2 కొత్త బైకులను సంవత్సరం నుంచి నీ దగ్గర పెట్టుకున్నాను. మున్నా కంటే పెట్టుకున్నావు. మున్నా అనే
నిన్ను సున్నా అనే నామకరణం చేసుకోరా అంటే ఇతను 2,80,000కు 2 బైకులు పెట్టుకొని ఏదో అతనికి ఇచ్చుకున్నాడంట. ఓకే, ఎవరు అవసరం వాళ్ళది, ఎవరు అవసరం వాళ్ళది. అవును, తప్పేముంది, ఆయనకు డబ్బులు అవసరం ఉండే దాంట్లో తప్పేం లేదు. అలా మున్న తప్ప అని ఎట్లా అంటాం మనం? మున్న తప్పని అనట్లేదు, కానీ నా గురించి అలా వీడియో చెప్పిన తప్పు కాదు. అది తప్పు, అది ఎవరైనా సరే తప్పు. వాళ్ళు డబ్బులు ఇచ్చుకునేది అది మనకు అనవసరమైన సబ్జెక్ట్ అది. ఇక మొత్తానికి కంప్లీట్ గా ఇది జరిగింది. ఇది ఒకటి ఇది జరిగింది. ఇది ఒక్కటి మీకు ఆధారంతో ఒకటి బయటపడ్డాడు. నా గురించి ఎవడైతే పెట్టించిండో వాడు ఒకటి బయటపడ్డాడు. ఇప్పుడు మీకు అసలు ఇతనికి నాకు ఎక్కడ మాకు డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్తా. ఫస్ట్ స్టార్టింగ్ ఈ మున్నా అనే పర్సన్ కి నాకు అంత బానే ఉండే. నా సాంగ్స్ చూసుకుంటా, నాకు రిప్లైలు ఇచ్చుకుంటా, నాతో చాలా బాగా మాట్లాడతాడు. బావా అనుకుంటూ నా చుట్టూ ఆయన అంటాడు బావా అనుకుంటూ నా చుట్టూ బాగా తిరిగేటోడు. అరే నీ డైరెక్షన్ బాగుంటది బావా, నీ దాంట్లో ఏది ఉన్నా కూడా నాకు ఇవ్వు, అవకాశం ఇవ్వు అన్నట్టు చెప్పేటోడు. ఏదున్నా మనం కలిసి చేసుకుందాం, నువ్వు చేసిన ప్రతిదానిలో నాకు ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి ఇవ్వు అన్నట్టు మాట్లాడేటోడు. ఉన్న రిలేషన్ లో కొద్ది మేము మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కొన్ని సాంగ్స్ లలో కూడా మేము ఇదే క్లారిటీగా కొన్ని సాంగ్స్ లలో కూడా నేను నా అంతకుముందు మేము మాకున్న రిలేషన్ లో మేము వరుసగా నా సాంగ్లలో తను పెట్టడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నాకు ఒక పర్సనల్ ఒక ప్రాబ్లం వచ్చింది. నాకు పర్సనల్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అతని దగ్గర నేను అమౌంట్ తీసుకున్నా. ఎంత? ఒక 2 lakhs తీసుకున్నా. తను రీసెంట్ గా నిన్న ఒక 2 days బ్యాక్ మీ దాంట్లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా చెప్పిండు, శివకు నేను ఇట్లా వేరే అక్కడ అడగచ్చి ఇచ్చిన, ఇక్కడ ఒక డైరెక్టర్ ఒక అతని దగ్గర తీసుకొని వచ్చిన అని చెప్పిండు. చెప్పిన తర్వాత అది వాస్తవం, నేను అతని దగ్గర డబ్బులు తీసుకున్నా. ఆ డబ్బులు మున్నా దగ్గర డబ్బులు తీసుకున్నా. ఎంత తీసుకున్నావు? అప్పుడు నేను 2 lakhs తీసుకున్నా. 2 lakhs తీసుకున్నా, చెప్తున్నా నేను ఓపెన్ గా చెప్తున్నా. 2 lakhs 10% తీసుకున్నా. 10% నాకున్న అవసరం అలాంటిది. పేపర్ ఉందా? అది పేపర్ ఏం లేదు, ఆయన పేపర్ తీసుకోడు, కాకపోతే కొన్ని నెగిటివ్ కొన్ని మన వీడియో ప్రూఫ్లు లెక్క తీసుకుంటాడు. అప్పుడు అందులో 10% అని ఉందా? అవి మెన్షన్ చేయాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమని ఎట్లా అనాలి? నేను అంటే అది 10% ఇచ్చినట్టుందా? ఉన్నది. ఇప్పుడు మీకు అవి చూపిస్తా. ఏంటంటే ఇప్పుడు అతను అట్లా చెప్తుండు కదా, నేను అతనికి డబ్బులు తీసుకున్న మాట వాస్తవం. ఆ డబ్బులు అతనికి నేను రిటర్న్ కూడా చేసిన. ఎవరికి చేసినావు? మున్నాకి రిటర్న్ చేసినప్పుడు నేనే అదే ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఆ లక్ష్మణ్ దగ్గర నుంచి ఒక పర్సన్ దగ్గర నుంచి నాకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిండో ఆ డబ్బుల్ని రిటర్న్ చేసేసిన. ఉందా? ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఉంది, విత్ వీడియో ప్రూఫ్ ఉంది. ఎందుకంటే ఈ అలాంటి అని నేను అప్పుడేం చేసిన అంటే నేను కంప్లీట్ గా దాన్ని అప్పుడేమో వీడియో రికార్డ్ చేసుకున్నా. అమ్మాయి ఎవరు దొంగనో అర్థమైతలేదుగా. మీరు అందరికి నేను చెమటలు పట్టిస్తా, మీరు యాంకర్లకు చెమటలు పట్టిస్తున్నారు. కన్ఫ్యూజన్ ఉంది ఇది. ఇగో ఈ గొప్పోడు. హాయ్ అండి, నమస్తే, నా పేరు మున్నా. వీడియో కూడా ప్లే తీస్తున్నావు మొత్తం. హాయ్ అండి, నా పేరు మున్నా, ఎండి గౌస్ అలియాస్ అను ట్యూన్స్. ఈరోజు డేట్ 2023 21 డేటు ఫిబ్రవరి. ఇతని చెక్కు నా దగ్గర ఉంది. ఇతని పేమెంట్ మొత్తం నాకు ఇచ్చేసాడండి. ఇతను ఏం బాగిలేడు, సాక్ష్యం అనేది 1,22,000. మళ్ళీ డబ్బులు ఉన్నాయని ఎట్లా చెప్తా, అది కూడా మీకు చెప్తా. మళ్ళీ తీసుకున్నావా? ఒక్క నిమిషం చెప్తా. అయితే నేను ఏదైతే డబ్బులు తీసుకున్నానో ఈ అమౌంట్ ఇచ్చేసిన. ఇంకోటి నా చెక్ కూడా ఇవ్వలేదు, నా చెక్ కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇంకా సార్ నా చెక్ కూడా ఇవ్వలేదు. నేను ఏదైతే ఈ అమౌంట్ తీసుకున్నానో ఈ అమౌంట్ క్లియర్ చేసిన. ఆ తర్వాత ఇది ఇంకోటి, ఇది ఇప్పుడు ఇచ్చింది అతని లిక్విడ్ రూపకంగా, క్యాష్ రూపకంగా ఇచ్చేసిన. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ తర్వాత నేను తన దగ్గర ఒక అమౌంట్ మళ్ళీ వేరే కొంచెం అమౌంట్ అప్పుడు తీసుకున్నా. మళ్ళీ తీసుకున్నా. దేనికి? అవసరం నిమిత్తమా? నా అవసరం నిమిత్తం అప్పుడు నేను అతని దగ్గర అమౌంట్ తీసుకున్నా. అమౌంట్ తీసుకుంటే క్లియర్ చేసిన. ఒకటి 99,000 ఇది ఒకటి క్లియర్ చేసిన. నాకు ఫార్వర్డ్ చేయవా? ఫార్వర్డ్ చేస్తాను. అది ఇంకొకటి 85,000, ఇది ఒకటి 85,000. ఇక అతనికి నేను కొట్టిన ఇంట్రెస్ట్ నార్మల్ గా 10,000 వడ్డీ. ఎంత తీసుకున్నా సెకండ్ టైం? ఇది 1 lakh 10,000 ఇంట్రెస్ట్. మళ్ళీ 1 lakh 10,000 ఇంట్రెస్ట్, 10% ఇంట్రెస్ట్. ఆ తర్వాత 1 lakh 10%. నా అవసరం కాదు శివన్, నాకు ఇక్కడ క్లారిటీ. నువ్వు సెకండ్ టైం తీసుకున్నప్పుడు ఎన్ని డబ్బులు తీసుకున్నావు? 1,00,000. అంటే నేను అతని దగ్గర ఫస్ట్ ఒకసారి 2 lakhs తీసుకున్నా. అది ఇచ్చేసిన. అయితే దానికి యాక్చువల్లీ దానికి ముందు అనుకుంటా ఏదైతే ఇచ్చేసినో అది క్లియర్. దానికి ముందో దాని తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకున్నా 1 lakh. అప్పుడు మాకు రిలేషన్ బాగా. నువ్వు ఆ వీడియోలో నా ఛానల్ ఉన్నది, నా సాంగ్ నా ఛానల్. నువ్వు అప్పుడు వీడియోలో ఏదైతే మున్నా చెప్పిండో అవి ఫోన్ పే త్రూ కొట్టినావు, క్యాష్ ఇచ్చినావు? ఏది ఏం చెప్పి? ఇప్పుడు నా పేమెంట్ క్లియర్ అయిందని చెప్పింది ఎవరు? అది క్యాష్ ఇచ్చేసిన.
ఎవరున్నారు క్యాష్ ఇప్పుడు మీకు ఆ వీడియోలోనే ఉన్నది లాస్ట్ క్యాష్ ఇస్తుండే అది కూడా చెప్పు అనేది లాస్ట్ ఎండింగ్ లో మీకు వీడియో ఉన్నది ఆ వీడియోలో ఉంది ఇప్పుడు మీరు విన్న వీడియోలో క్యాష్ ఇస్తుండే అది కూడా చెప్పు అని సాక్ష్యం అనిల్ అన్నాడు ఆ సాక్ష్యం ఉన్నారు కదా దాని క్యాష్ ఇచ్చినట్టు లేదు కదా ఆ క్యాష్ ఇదే అని ఎందుకు అనుకోకూడదు ఏది ఏ క్యాష్ ఫోన్ పే లో కొట్టి క్లోజ్ చేసుకున్నావు ఎందుకు అనుకో ఇది ఇప్పుడు డేట్ ఉంది కదా అందులో ఇలా డేట్ ఉంది కదా మీకు డేట్ డేట్ ఓకేనా ఇది వాటి ఇంట్రెస్ట్ నేను కొట్టింది 10,000 8,000 ఇది ఫస్ట్ ఉందా ఎప్పుడు ఉంది ఏ ఇయర్ లో ఉంది ఇప్పుడు నువ్వు కొట్టింది ఇది 2023 మరి అదే ఇయర్ నేను తీసుకుంది ఒకటే ఇయర్ అతనికి నాకు మా ఇద్దరు 23 ఇయర్ లో నెలల గ్యాపా అంతే అప్పుడే ఉన్నది సో ఇది మా పొద్దున వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ చూపిస్తారు పెట్టాలి అందుకే అంటున్నా ఇప్పుడు ఇది ఒకటి నేను అతని దగ్గర ఒక అమౌంట్ తీసుకున్నా అది క్లియర్ చేసిన ఓకే డన్ ఇది అయిపోయింది మాకు అయిపోయిన తర్వాత అతనికి నాకు అమౌంట్ పరంగా ఎలాంటి లావాదేవీ లేవు ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనే నన్ను అడిగిండు అరే బావా సాంగ్ పేరు మెన్షన్ చేయకమని చెప్పారు సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఎందుకంటే ఛానల్ వాళ్ళ కాడ ఉన్నది మళ్ళీ ఇప్పటికే ఇది జనాలకు నిజమెంత అబద్ధమైతే తెలియకుండా నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయని అయితే ఒక సాంగ్ నాది ఏదైతే ఉందో అప్పుడు నా ఛానల్ నాకనే ఉన్నది ఏదైతే ఉందో ఈ సాంగ్ పార్ట్ నాకు దీనికి రైట్స్ నాకు కావాలి రైట్స్ కావాలి కంప్లీట్ నాకు కావాలి అని మొత్తం నాకు ఎంతో చేసిస్తావు అని మాట్లాడింది ఎంతో చేస్తాను మాట్లాడిండు ఆ తర్వాత నేను ఇంత అని చెప్తే నాకు అదంతా అవసరం లేదు నేను నీకు ఒక 2 lakhs ఇచ్చేస్తాను నాకు ఈ 2 lakhs కి నాకు ఆ ఆడియో నాకు మొత్తం ఇచ్చేసి అని చెప్పిండు ఇచ్చేసామంటే నేను అప్పుడు సరే ఓకే అన్న ఆయన వచ్చి నేను 2 lakhs నీకు 25,000 నీకు ఇస్తా నాకు ఆడియో ఇచ్చేసి అని ఫస్ట్ తనే నా వెంబడి పడ్డది నన్ను అడిగింది అదొకటి ఆ తర్వాత సాంగ్ నేను అతనికి ఇచ్చేసిన అమౌంట్ ఇచ్చేసిండు అమౌంట్ మేము అది సాంగ్ విషయంలో సాంగ్ ఎంత మాట్లాడుకోరు 2,25,000 కి మున్నాకి నాకు తీసుకున్నాం మాట్లాడుకున్నాం రైట్స్ ఇచ్చినందుకు నీకు మున్న ఇవ్వాలి తీసుకున్నా అయిపోయింది అదే రోజు తీసేసుకున్నా అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత కరెక్ట్ గా ఒక 1 week తర్వాత 4-5 days అంతే గ్యాప్ 4-5 days తర్వాత నాకు ఫోన్ చేసి బావా నాకు మా బాయ్ ఒప్పుకుంటలేడు నాకు ఈ ఆడియో వద్దు వాళ్ళెవరో బాయ్ అంట బాయ్ ఒప్పుకుంటలేడు ఈ ఆడియో నాకు వద్దు దీన్ని ఎవరికైనా ఇచ్చేసి నా డబ్బులు నాకు ఇచ్చేసి నాకు ఇది వద్దు అని చెప్పిండు నేను నిన్ను తీసుకోమని అడగలేదు నువ్వే నా వెంబడి తీసుకో నువ్వే నా వెంబడి పడ్డావు మళ్ళీ ఇప్పుడు నాకు ఇది వద్దు నాకు ఇది కావాలి అది కావాలి అడగడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగిన అరే బాబా మనము పొద్దున్న లేస్తే ఇక్కడ కృష్ణారావు మనం తిరిగేటోళ్ళం ఇదంతా కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడిండు మాట్లాడితే ఇప్పుడు నేనైతే దాన్ని చేయలేను నేను వేరే వాళ్ళకి వీళ్ళకి అమ్మలేను నేను దానికి రేటు నేను మాట్లాడలేదు నువ్వే వచ్చి రేటు మాట్లాడి నీచి నువ్వే చేసి 2,20,000 ఆయనే మాట్లాడిండు మాట్లాడి ఇప్పుడు వచ్చి నువ్వు నన్ను అడగడం ఎంతవరకు కరెక్ట్ ఇది అడిగిన తర్వాత అతను రోజు నాకు ఫోన్ చేస్తుండే అప్పటి నుంచి పొద్దున ఫోన్ చేసి అరే బాబాయ్ వాళ్ళకని చెప్పినావా బావా ఇది లేకపోతే నాకు బాయ్ వస్తాడు ఆయన వస్తాడు ఈయన వస్తాడు అని కొంచెం నెగిటివ్ గా మాట్లాడి స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది నేను అంతకుముందు అందులో ఒక సాంగ్ చేసిన అందులో ఆ సాంగ్ హిట్ పడ్డది ఆ ఛానల్లో ఆ అన్న వచ్చేసి సడన్ గా ఒక రోజు నాకు కలిసి శివ నెక్స్ట్ ఏమన్నా మన ప్రాజెక్ట్ ఉంటే చూడు అని అంటే అన్న మాకు జరిగిన విషయం ఇది అన్న నేను ఇట్లా ఇది జరిగింది నాకు ఇట్లా ఇచ్చేస్తా మీరు తీసుకుంటా అంటే చెప్పండి మరి అకౌంట్ తీసుకొచ్చేస్తాం మీరు ఆడియో డబ్బులు మీరు ఇస్తే ఆయనకి ఇచ్చేస్తా మనం మాట్లాడుకు మరి చేసేసుకుందాం అని అన్న ఒక అన్న ఆ పేరు మెన్షన్ చేయకమని చెప్పిండు ఆ విషయం ఈ మున్నా అనే పర్సన్ కి తెలుసు ఆయన ఆల్రెడీ మొన్న మీతో ఇంటర్వ్యూలో మాట్లాడాడు సో ఎవరైతే ఆ అన్న ఉన్నాడో ఆ అన్నతో నేను మాట్లాడిన తర్వాత అన్న ఓకే అని అన్నాడు శివ ఓకే దా మనం వచ్చేసి మరి మాట్లాడుకొని అగ్రిమెంట్ చేసుకుందామని అన్నాడు అన్న తర్వాత మేము ఆ అన్న దగ్గరికి వెళ్ళిన ఆ అన్నకు నేను ఒక అమౌంట్ కి దాన్ని మాట్లాడుకున్నాం ఆడియోని వీడియో మొత్తం చేసిమని మాట్లాడుకున్నప్పుడు ఏమైందంటే ఆ అన్నకు ఆ అగ్రిమెంట్ మేము చేసుకున్న రోజు ఒక 20,000 నా చేతిలో పెట్టిండు ఆ అన్న ఎవరైతే నేను ప్రాజెక్ట్ చేసిద్దాం అనుకున్నా అన్న నాకు 20,000 నా చేతిలో పెట్టిండు అయిపోయిన తర్వాత నేను మున్నా దగ్గరికి వచ్చిన ఇక అన్నతోటి మాట్లాడినా ఆ అన్నకి ఇట్లా అంటుండు కావాలంటే నువ్వు మాట్లాడు అన్నప్పుడు నేను మాట్లాడి నేను వింటా అంటే నేను మాట్లాడినా ఆ అన్నతోటి నేను అన్నతోటి మాట్లాడినప్పుడు విన్నాడు అప్పుడు నా పక్క పొన్న వీళ్ళు కొంతమంది ఉన్నారు సో మాట్లాడంతా అయిపోయిన తర్వాత ఇగో అరే బావా నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా ఆయనే ఇంకోటి మాట్లాడుకున్నప్పుడు ఆ అన్న ఏమన్నాడంటే ఇప్పుడు ఒక 20,000 ఇస్తున్నా నాగరి ఇప్పుడే నాకు మొత్తం అమౌంట్ అయితే నాగరి ఇప్పుడు లేవు నాకు ఒక అమౌంట్ వచ్చేది ఒక 1 week లో నాకు అమౌంట్ వస్తుంది 1 week లో అమౌంట్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అప్పుడు ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తా ప్రాజెక్ట్ తీసేసుకో అని చెప్పిండు ఇది జరిగింది అదే విషయం వచ్చి మున్నాకి చెప్పిన మున్న దానికి ఓకే అని అన్నాడు అయిపోయిన తర్వాత మున్న ఏమన్నాడంటే ఫైనల్ గా నీకు ఆయన 1 week అని చెప్పిండు కదా నాకు 1 week అవసరం లేదు నీకు 1 month టైం ఇస్తున్నా 1 month లా నువ్వు నాకు ఆయన గురించి అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చేసి లేదు అని అంటే బావా దానికి 10% వడ్డీ పడుతుంది నీకు తెలుసు కదా నీకు నేను బయట నడిపించుకుంటా అని చెప్పిండు అన్న తర్వాత నేనుండి సరే ఓకే అని చెప్పిన
ఎందుకంటే నాకు ఈయన 1 వీక్లో ఇస్తాను. ఎందుకంటే ఆ అన్నకు నాకు తెలుసు, అన్నతో ఒక ప్రాజెక్ట్ చేసిన, మేము ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు ఆయన మమ్మల్ని చూసుకున్న విధానం తెలుసు, ఆయన మాకు అంత బాగా చూసుకున్నాడు. ఆయన అమౌంట్ విషయాలు మాకు ఎప్పుడు అట్లా డిలే చేయలే. ఆ నమ్మకం మీద ఆ నమ్మకం, ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అయినప్పుడే ఆ సాంగ్ పెట్టిన బడ్జెట్ అంతా పెట్టి మాకు పార్టీ ఇచ్చిండు. ఆ సాంగ్ హిట్ అయితే, ఆ సాంగ్ ఒక 2 days లో 3 days లో 1 million పోయినప్పుడు, సారీ 1 week లో పోయినప్పుడు 1 million పోయినప్పుడు, జస్ట్ 1 million పోయింది. అప్పుడు పోయినప్పుడు మాకు అంత పెద్ద పార్టీ ఇచ్చిండు. ఆ తర్వాత అది ఇంకా 10 million ఏమో కొట్టినప్పుడు, ఆ తర్వాత కూడా మళ్ళీ 1 లక్షనో 2 లక్షలు పెట్టి మళ్ళీ ఇట్లా ఇచ్చిండు. అంత చాలా మంచి పర్సన్. అయితే ఆ అన్న దగ్గర పోయినా, 1 week అయింది. ఆ అన్న దగ్గర పోయినా, శివ నేను ఇట్లా ఒక సంథింగ్ ఒక దాంట్లో పెట్టినా, అందులో లాక్ అయిపోయినా, మనకు ఆ అమౌంట్ రానికి ఇంకొంచెం ఒక 1 week టైం పడుతుంది, కొంచెం టైం ఇవ్వు అని చెప్పిండు. టైం అని చెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ అదే విషయం మున్నాకి చెప్పిన, ఇక బావా నేను నీకు 1 month టైం ఇస్తున్నా, ఏమన్నా చేయి అన్నాడు. సో నాకు ఇక్కడ 1 month అయిపోయింది. ఈ అన్నకు డబ్బులు రాలే. 1 month అయింది. 1 month అయిన తర్వాత మున్నా డైరెక్ట్, బావా 1 month అయింది, నువ్వు ఏమన్నా చేయి, నీకు 20,000 ఇంట్రెస్ట్ చేస్తున్నా అని దానికి 20,000 ఇంట్రెస్ట్ చేసిండు. 2,20,000 1 month కి 2,20,000 అయింది. నెక్స్ట్ ఈ అన్నకు మళ్ళీ అమౌంట్ రాలేదు. ఈ అన్నకు మళ్ళీ అమౌంట్ రాకపోతే ఈ అన్న మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ మున్నా ఏం చేసిండు, మళ్ళీ 1 month అయిపోయింది. అట్నే మొత్తానికి ఈ అన్నకు ఒక అమౌంట్ రానికి ఒక 8 నుంచి 9 months టైం పట్టింది. కాదు ఇక్కడ నాకు క్లారిటీ, ఈ అన్న నేను తీసుకుంటా ఈ పాట నాదే అని కమిటీ ఇచ్చిండు. కమిటీ ఇచ్చిండు, అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు. మున్నాతోటి కాదు, నాతోటి. ఏం చెప్పినావు, ఈ డబ్బులు నీకు ఇవ్వకపోతే ఇంత పర్సెంటేజ్ వేసుకో అని చెప్పినావు, ఆయన వేసుకున్నాడా? ఎవరు? ఈయనచ్చినే. ఇప్పుడు ఫస్ట్ ఏమో తీసే అన్నాడు. ఆయనకి వెళ్ళి చెప్పిన తర్వాత అన్న నాకు 1 week లో ఇస్తారన్నది, అదే విషయం నేను మున్నా చెప్పిన తర్వాత 1 week వరకు ఓకే, 1 week దాటితే మాత్రం నేను 10% వేస్తా అని చెప్పిండు. అంటే నేనేమనుకున్నా అంటే, గంత పెద్ద నాకు అన్ని చేసిండు, ఒక సాంగ్ చేస్తా అన్నకి అన్ని చేసిండు కాబట్టి 1 week అంటాను కదా, చేసేస్తాడు కదా అనుకున్నా. ఈయన 1 month టైం ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత క్లియర్ చేసుకుంటే అయిపోద్దిలే అని అనుకున్నా. కాకపోతే అక్కడ కొంచెం అన్నది కొన్ని ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా ఉండొచ్చు, కాలేదు. సో నాకు అది పోయి నాకు 8 months వరకు టైం పట్టింది ఆ అన్నకు అమౌంట్ రానికి. కాకపోతే అన్న నాకు నమ్మకం కోసం ఏం చేసిందంటే, శివ నీ దగ్గర నీకు కారు కూడా ఇస్తున్నా కదా, నాకు ఒక కార్ ఇచ్చిండు, ఒక ఎర్టిగా కార్ కూడా ఇచ్చిండు. ఎందుకు అంటే నేను ఎట్లా అన్నకు ప్రాజెక్ట్ చేసిస్తున్నా కదా అని, ఆయన నమ్మకం కోసం. అంటే ఓన్లీ తిప్పుకోవడానికి ఏం లేదు, తిప్పుకోనీకి. ఆ అన్న ఏంటంటే, శివన్ ఒక డైరెక్టర్ నువ్వు అటే ఇటే నీ దగ్గర ఉండాలి, అప్పుడు నాకు అది కారు నాది డ్యామేజ్ అయింది, సో నాకు ఈ కారు ఉంచుకో, నీ దగ్గర పెట్టుకో అని నాకు కారు ఇచ్చింది. అయితే ఇది జరిగింది. ఆ తర్వాత మున్న వడ్డీకి వేసుకుంటే మొత్తం ఎంతకు వడ్డీకి 6 లక్షలు చేసిండు. 6 లక్షలు కాదు, అతను చేసింది నాకు ఫస్ట్ 3,40,000 వరకు ఏం చేసిండు. దీనికే ఇప్పుడు 2,50,000 అయింది. ఫస్ట్ ఎంత? 2,20,000. 2,20,000 ఫస్ట్ మంత్ వచ్చింది 22,000 ఇంట్రెస్ట్ చేసాడు. సెకండ్ మంత్ వచ్చింది అది 20,000 అయితే 2,40,000 అయితే దానికి 24,000 వేసిండు. 24,000 వేసిండు. అది ఎప్పుడైతే అట్లా సేమ్ అదే విధంగా 3 lakhs అయితే 35 వేసిండు. ఈ విధంగా నాకు జరిగింది. మిత్తికి పడ్డది. అది ఎట్లా 8 నెలల వరకు నాకు పడకుండానే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, నాకు మధ్యలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. బావా అన్న ఆగుతలేడు, కనీసం ఇవాళ ఎంతో కొంత అమౌంట్ కట్టాలి నువ్వు కనీసం అంటే, నేను అప్పుడు ఏం చేసిన అంటే, సరే నా కాడ ఇప్పుడు బావా అంత లేవు, నా కాడికి ఇంత ఉన్నాయి అని కొట్టినాయి. ఇప్పుడు మీకు కొన్ని స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేస్తా, మీరు చూడండి. అవి కూడా అమౌంట్లు కొన్ని కొట్టిన, ఆ అమౌంట్ ఆయనకు కొట్టుకుంటా కొన్ని వచ్చిన. శివ, ఇప్పుడు నువ్వు ఈ ఫార్వర్డ్ అనేది కొన్ని అప్పు కట్టినట్టు, కొన్ని మిత్తి పైసలు డేట్ ఉంటది కదా, ఇది మాకు అప్పు కట్టిన పొద్దున మొన్న వచ్చి కూర్చుంటే కూడా మళ్ళీ చూపెట్టాలి కదా, అవి చూపెట్టాలి కదా. ఏంటంటే, నేను ఏదైతే అతనితో ప్రాజెక్ట్ మాట్లాడుకున్నప్పటి నుంచి కొట్టినాయో అవి దాని అమౌంట్. ఓకే, అప్పటి నుంచి మళ్ళీ మాకు ఫైనాన్షియల్ ఉన్నది ఒకటి సాంగ్ విషయం ఒక్కటే తప్ప, నేను అతని దగ్గర మళ్ళీ వేరే రకంగా 6 లక్షలు ఇవ్వాలని మొన్న అంటున్నారు. అదే చెప్తున్నా నేను. దానికి నాకు ఓవరాల్ గా తను వేసింది 3 లక్షల చిల్లర వరకు వేసిండు ఫస్ట్ వడ్డీ. వేసిన తర్వాత సడన్ గా అన్నకు అమౌంట్ అడ్జస్ట్ అయింది. ఎవరైతే నేను ప్రాజెక్ట్ చేస్తానని చెప్పినో ఆ అన్నకు అమౌంట్ అడ్జస్ట్ అయింది. ఆ అన్నకు అమౌంట్ అడ్జస్ట్ అయిన తర్వాత, అన్న శివ ప్రాజెక్ట్ చేద్దాం దా అని అన్నాడు. దానికి నేను అన్ని మాట్లాడుకున్నా, అన్ని చేసిన. దానికి అదే విషయం మున్నాకు ఫోన్ చేసిన. మేము రేపు ప్రాజెక్ట్ చేయడానికి వెళ్తున్నాం, అన్న డబ్బులు ఇస్తా అని చెప్పిండు. రేపు అక్కడ ప్రాజెక్ట్ కాడికి వెళ్ళినాక నా డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పిన. మున్నాకి విషయం చెప్పిన. మేము లొకేషన్లకు వెళ్ళినాం. ఆ లొకేషన్కి వెళ్ళినాం. ఇప్పుడు ఎవరైతే నాకు ఆ డబ్బులు ఇస్తా అన్నాడో ఆ అన్న వచ్చిండు, అన్న వాళ్ళ బ్రదరు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చిర్రు ఆడికి. మొత్తానికి ఆ షూట్ లొకేషన్ లో ఉన్నాం. వేములవాడకి వచ్చినాం. వేములవాడలో షూట్ లొకేషన్ లో ఉన్నాం. మొత్తానికి ఆ షూట్ రేపు మార్నింగ్ మనకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంలో ఏమైందంటే, నాకు ఆ రోజు నైట్ నాకు 2 గంటలకు నాకు ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది. నాన్నకు కొంచెం హెల్త్ బాగాలేదు అని ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత నేను ఈ ప్రొడ్యూసర్కి వీళ్ళకి చెప్పిన, మా నాన్నకి హెల్త్ బాగాలేదట, ఇక్కడనే హాస్పిటల్లో ఉన్నారు, మీరు ఉండండి, నేను జస్ట్ మా నాన్న అది చూసుకొని ఇక్కడ వచ్చేస్తా అని చెప్పిన. నేను అది చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళిన.
హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కట్ చేస్తే మా నాన్నది ఏదో నార్మల్ అనుకున్నది, అప్పటికే మా నాన్న కొంచెం ప్రాబ్లం ఉన్నది, అది ప్రాబ్లం కొంచెం ఎక్కువై మా నాన్న హాస్పిటల్లో 24 hours ట్రీట్మెంట్ పొందిండు. వీళ్ళందరూ వచ్చిన టీం అందరూ కూడా ఇంక అక్కనే ఉన్నారు, హోటల్నే ఉన్నారు. వాళ్ళందరూ చూస్తారు, ఈ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ చూస్తారు. వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, మా నాన్న ఇది ఉన్నది సిచ్యువేషన్ అని చెప్తా ఉంటే కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా నాన్న 8:30కి మా నాన్న చనిపోయింది. మా నాన్న చనిపోయిన తర్వాత అదే విషయం వీళ్ళకి చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కంప్లీట్ గా నేను అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన. ఆ రోజు నుంచి నేను ఇంకోటి మా నాన్న చనిపోయినప్పుడు కూడా ఇది కూడా చెప్పాలి, అదే ఏదైతే జరిగిందో. ఈ మా నాన్న చనిపోయినప్పుడు మున్నా కూడా నాకు ఫోన్ చేసిండు. మున్నా కూడా ఫోన్ చేసి, అరే బావ ఎందుకైనా మంచి ఈ ఖర్చులకు అమౌంట్ ఉంచుకో, ఎందుకంటే నేను ఆయనకు అమౌంట్ ఇస్తాన్న మాట వాస్తవము, ఆ ప్రాజెక్ట్ కోసం నేను అక్కడికి వెళ్ళిన మాట వాస్తవం ఆయనకు తెలుసు. అరే ఈయనకి రేపు వచ్చే ఉంటే నాకు ఇచ్చు కదా అన్న నమ్మకంతో మళ్ళీ అతను పాజిటివ్ మాట్లాడి ఆయన అందుకే నాకు ఎందుకైనా మంచి అరే ఉంచుకోరా ఖర్చులకి అని ఉంటే అప్పుడు 20,000 ఏమో కొట్టిండు. అది కూడా ఇచ్చిండు. అతని ఫోన్ చేసిండు, మళ్ళీ నేను అడగడం కూడా కాదు, మొన్న మీకు ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, నిజం. సో కొట్టిండు. అయిపోయిన తర్వాత నాకు ఒక ఫస్ట్ 1 month అయింది, 2 months అయింది. 2 months వరకు నాకు వీళ్ళు ఎవరు ఫోన్ చేయలేదు, వీళ్ళతో నేను కంప్లీట్ కొంచెం ఆ డిప్రెషన్ లో ఉండే. ఆ 2 months తర్వాత నాకు సడన్ గా ఒక రోజు నాకు ఈ ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండు. ఎవరైతే నేను సాంగ్ చేసేది ఉండేనో ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసిండు. ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, శివ నాకు ఇట్లా మున్నా ఫోన్ చేసిండు, ఆ సాంగ్ ఫస్ట్ నాకు అమ్మిండు, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయిండు, ఇప్పుడు నాకు ఇప్పటికే నాకు వడ్డీ ఇంత అయింది, ఆ సాంగ్ నేనే తీసేసుకుంటా, నేను మీకు ఇవ్వను అని చెప్పింది. ఎవరితో చెప్పింది? ఆ ప్రొడ్యూసర్ తోటి. నువ్వేదైతే మీ డాడీ చనిపో ముందుకు వెళ్ళిన ప్రొడ్యూసర్ ఉన్నాడో, ఆ పాట నాకు ఎవరైతే నాకు ఇచ్చే ఉండనో, నేను ఎవరైతే ఈ అమౌంట్ ఇస్తే తీసుకుపోయి ఆ మున్నాకి ఇచ్చేది ఉండనో ఆ ప్రొడ్యూసర్ అట్లా చెప్పిండా, లేదంటే నాకు డబ్బులు ఇచ్చేది ఉంది భయ్ అది ఇదని ఏమైనా చెప్పిండా? నాకు శివ నాకు డబ్బులు ఇచ్చేది ఉన్నది, ఆ డబ్బులకు మీకు ఏదైతే సాంగ్ అమ్మిండో ఈ సాంగ్ మీకన్నా ముందే నాకు అమ్మిండు అని ఫస్ట్ నేను అతనికి ఏదైతే అమ్మిందో ఆ వీడియో అతనికి పంపి ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అది క్యాన్సిల్ చేయించి నాకు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయించేసిండు. ఈ మున్నా పాట నేనే ఉంచుకుంటా అన్నాడు. ఉన్నదా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఉందా దానికి? ఏమన్నా ఎవిడెన్స్ అంటే ఆ ప్రొడ్యూసర్ ఒకటే ఎవిడెన్స్ పెట్టకమన్నాడు, కాకపోతే బయటికి రాదు. మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు. ఫోన్ కలుపు సార్. ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఆ మున్నాకి తెలుసు. క్లోజా? క్లోజ్ అంటే నార్మల్గా ఇప్పుడు ఈ అన్న సరే ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఎవరికైనా నెగిటివ్ అవుదామని ఎవరు అనుకుంటారు, అందరితో మంచిగా ఉండే పర్సన్. అన్నా చెప్పు శివ. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. ఒక్కసారి నాకు అన్న యాంకర్ మాట్లాడుతున్నా. అన్న నమస్తే, నా పేరు సంతోష్ అన్న, E96 టీవీ. చెప్పండి బ్రో. అన్న ఈ మున్నా అనే పర్సన్ మీకు కాల్ చేసి ఆ పాట నేను కొనుక్కున్నా, పాట నాది నాకే ఉంటదని ఏమని అన్నాడు అన్న? అవును అన్నాడు ఇంత ముందుకు. ఏమని అన్నాడన్న మీకు ఫోన్ చేసి? ఏం చెప్పిండు? బ్రదర్ అది నాకు ఫోన్ చేసి నీకు అమ్మిన పాట నాది, ఆ పార్ట్ ఏదో పేరు నాకు పేరు ఐడియా లేదు నాకు. ఓకే ఓకే. ఆ పార్ట్ అసలు యాక్చువల్ నేను కొనుక్కున్నా, నీకన్నా ముందు నాకు అమ్మిండు వాడు, నాకు పైసలు ఇవ్వాలి, దానికి కాపీరైట్స్ మొత్తం నా దగ్గరే ఉన్నాయి, దాన్ని రిలీజ్ చేస్తే యాక్షన్ చాలా పెద్ద ఎత్తున పోతా అని అన్నాడు. అంటే కాదన్నా, ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఆ పాట నాది నేను తీసుకుంటా, నేను ఇవ్వను అన్నాడా, నా డబ్బులు నాకు ఇచ్చేసి పాట చేసుకోమన్నాడా? అదే బ్రో నాకు పాట గురించి చెప్పిండు, డబ్బుల గురించి శివ నాకు డబ్బులు ఇవ్వాలి, ఇచ్చి నాకైతే ఆ పాట చేస్తే బాగుండదు అని మాత్రం అన్నాడు. డబ్బులు ఇచ్చేదా అంటే డబ్బులు ఇవ్వకుండా పాట చేసుకోవద్దని ఎవరైనా అంటారు, అంతే కదా? అవును. అట్లా అన్నాడా, లేదంటే పాట నాది ఆ పాట నేను ఇయ్యా అన్నాడా? ఇక అది అప్పుడు ఇప్పుడు కాదు బ్రో, అది 1.5 year కింద సబ్జెక్ట్ అది. ఓకే, అప్పుడు మీతో మాట్లాడింది మీకు గుర్తుంది? మనం రికార్డ్ చేసుకోము, చిన్న చిన్న విషయాలు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాం బ్రో, మనకు మస్తు టెన్షన్ ఉంటుంది. ఓకే 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 అన్న, మీకు తెలిసి ఇప్పుడు శివ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి 100%. ఇక చూడు బ్రో, శివ వ్యక్తిపరంగా శివ మంచోడు. ఓకే. అంటే ఇప్పుడు లోపల వాళ్ళ అమౌంట్ విషయం ఏమైతుందో, ఆ ఇంటర్వ్యూ ఏమి ఇచ్చిండు నాకు కూడా వచ్చింది స్టేటస్ రా, నేను కూడా చూసిన. ఇప్పుడు ఆయన ఏదంటే మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా ఒక మనిషిని పబ్లిసిటీ చేయడం 100% రాంగ్. ఓకే ఓకే ఓకే. ఇదైనా మోసం చేసినా, తప్పు చేసిండా, ఒప్పు చేసిన అనేది అంటే ఇప్పుడు అమౌంట్ తీసుకుంటే వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడుకోవాలైతేనో లీగల్ దొరకట్లేదు అంటారు కదా బ్రో. నాకు తెలియదు బ్రో, నాకు కూడా నా ఫోన్ కూడా ఎత్తట్లేదు అన్న. నేను ఒకటే అనుకున్నా బ్రో, నేను ఇప్పుడు చాలా వరకు నేను లాస్ట్ లో ఉన్నా, ఒక 3-4 కోట్లు లాస్ట్ లో ఉన్నా. అట్లా అని చెప్పేసి నేను ఆయన మీద పడిన చంపితే నాకు డబ్బులు రావుగా. ఓకే ఓకే. ఇప్పుడు నేను మంచిగా ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన పైసలు,
ఆయన మంచిగా లేడు, మంచిగా ఇస్తాడేమో అనుకున్న ఒకటే విషయం. ఇక వస్తే అంటే ఇక మార్కెట్ లోకి రాకపోతాడా దొరకకపోతాడా అని అనుకున్నా. దొరకపోతాడా అంటే ఇయ్యకపోతాడా మీన్సా? ఇయ్యకపోతాడా మీన్స్ అంతే. ఓకే, మీకేమన్నా ఇవ్వాలన్నా డబ్బులు? అవును ఇవ్వాలి, అది నేను మాట్లాడుకున్నా బ్రో. ఆయన పరిస్థితి బాగలేదన్నా, అది నేను చాలా సార్లు ఎక్స్క్యూజ్ చేసి ఆయన కూడా నా పట్ల కూడా కొంచెం కఠినంగా వివరించి అదింది చాలా బ్లాక్ లిస్ట్ అన్ని చేసిండు. కానీ ఒక రోజు ఏమైందంటే నేను వాళ్ళ విలేజ్ కి వెళ్ళడం జరిగింది. సబ్జెక్ట్ నాకు ఏమర్థమైందంటే నిజంగానే మనోడు ఏం లాస్ అయినా కానీ ఒక 0 స్టేజ్ లో ఉన్నాడు మనోడు. ఓకే 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 అన్న అన్న ఓకేనే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. 100%. వ్యక్తిగతంగా అయితే ఆ పిల్లగాడు నాకు తెలిసినంత వరకు నాకు పరిచయం ఉన్నంత వరకు అయితే అంటే మంచోడు. ఇక అది లోపల ఏం జరిగిన కన్నా నాకైతే మంచోడు అంటే మీన్స్ సమాజానికి ఏదో చేస్తాడని కాదు, మంచోడు. వ్యక్తిగతంగా చెప్తున్నారు, మీకున్న పరిచయం బాండింగ్ పరిచయం ఏంది నేను చూసుకున్నా అంటే నలుగురు ఆయననే మరి మెచ్చుకుంటారు ఇంత ముందుకు, మరి ఇప్పుడు ఎందుకు అట్లా అవుతుందో నాకు అట్లా అర్థం కాలేదు. ఆఫ్ కోర్స్ అదే డౌట్ అన్న, అదే డౌట్. కరెక్ట్ మీరు అన్నది. ఒకప్పుడు శివ వెల్తురి డేట్ల గురించి వెయిట్ చేసిన వాళ్ళు అవును ఇప్పుడు ఎందుకు నెగిటివ్ అయింది అనేది, శివ వెల్తురి తప్పేమన్నా ఉందనుకుంటున్నారన్న మీరు? అంటే ఇప్పుడు తను లోపల ఆ బ్రదర్ కి ఏముందో అయితే నాకు తెలియదు బ్రో. ఓకే ఓకే అన్న, ఒక్క మాట అన్న, ఏం లేదు, ఇంత దూరం వచ్చింది కాబట్టి ఆ లోపల ఉన్నది ఏదైనా బయట పెట్టుకుంటే ఆగేటోళ్ళు ఎవరన్నా ఆగుతారు, కానీ బయట పెట్టుకోకుండా ఆపుకుంటూ వస్తే ఇట్లనే బ్లేమ్ అవుతారు కదన్న, వాస్తవమా కదా? అవుతారు. ఇది ఇప్పుడు మరి శివ వెల్తురి అనే వ్యక్తి ఏమైంది ఏం జరిగింది అనేది ఎవరికైనా చెప్తే ఇదా ప్రాబ్లం అనేది ఒకటి ఉంటది. ఏది చెప్పకుండా కొంతమందికి ఇచ్చేది ఉందని అయితే చెప్తున్నాడు. ఇప్పుడు బ్రదర్ కొంతమందికి ఏంది బ్రదర్, ఒక 10 మందికి అప్పిచ్చింది అనుకుందాం. ఓకే, ఒక 10 మందికి అప్పియాలి. ఆ 10 మంది మరి అది ఎంత పోయిందా, ఊరిసి పెట్టిపోయిందా, ఫోన్ బంద్ పెట్టుకుండా ఎవరెవరు కొన్ని ఎవరు తోచిన వాళ్ళు చెప్తారు బ్రదర్ నాకు కూడా పైసలు ఇవ్వాలి, 3.5 4 దాకా ఇవ్వాలంటే ఈ రోజు రాగానే అప్పుడు విలేజ్ కి వెళ్ళేది ఉండే రాలేదు. అంటే బ్లేమ్ చేద్దామని ఇంటెన్షన్ తో అడిగారన్న, ఎట్లా అడిగారు మీరు? నేను బ్లేమ్ చేద్దాను పోలీస్. అసలు శివ వెల్తురుకు అసలు ఇట్లా నాకు వీడియో వచ్చింది కదా, ఆ నెంబర్ తీసుకొని బ్రదర్ నాకు కూడా అమౌంట్ ఇవ్వాలి, ఒకసారి మీతో కలిసి మాట్లాడంటే ఈ రోజు బిజీ ఉన్నావు బ్రదర్, నేను కలిసి మీ సబ్జెక్ట్ ఎందుకు చెప్పండి, మీరు ఎంత అమౌంట్ చెప్పండి, ఫోన్లోనే మాట్లాడతారు. ఒక మనిషిని ముఖము ఎదురుంగా మనిషి నా ముఖం కళ్ళికలు బట్టి నిజమే అవుతుంది చెప్పగలుగుతాం. ఫోన్ కడితే ఏం తెలియదు. నేను చెప్పేది కూడా నిజం అవుతుంది, మీకు తెలుస్తుంది. దాని బిల్లు నేను కూడా వస్తా. ఓకే ఓకే డెఫినెట్ గా అన్న కాల్ చేస్తానా, అండ్ థ్యాంక్ యూ ఇంత టైం ఇచ్చినందుకన్నా. ఓకే ఓకే పర్లేదు బ్రో.